క్లే మినియేచర్ వీడియోస్ మీద మీరందరూ చాలా ఇంట్రెస్ట్ చూపించారు కదా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు క్లే మినియేచర్స్తో రాబోయే టీచర్స్ డేకి ఒక మంచి గిఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఇది నేను పాలిమర్ క్లే వాడుతున్నాను. మీరు ఒకవేళ పాలిమర్ క్లే లేకపోతే మీరు ఇదే టెక్నిక్ వాడి ఎయిర్ డ్రై క్లేతో కూడా ఇలాంటి గిఫ్ట్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, నా పేరు రంజిత. వెల్కమ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు నేను ఇలాంటి మగ్ మీద ఒక చిన్న పాలిమర్ క్లేతో టీచర్స్కి గిఫ్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో పాలిమర్ క్లేతో వర్క్ చేసే ముందర నేను కొన్ని మినియేచర్స్ చేయబోతున్నాను, అవి పాలిమర్ క్లే వాడకుండా. సో ఇక్కడ ఇలాంటి ఐస్ క్రీమ్ స్టిక్ ఏదైతే ఉంటుందో, నాకు కలర్డ్ స్టిక్స్ దొరికాయి. ఒకవేళ మీ దగ్గర కలర్డ్ స్టిక్స్ లేకపోతే మీరు నార్మల్ ఐస్ క్రీమ్ స్టిక్స్ లేదా కాఫీ స్టిరర్స్ ఉంటాయి కదా, వాటితో కానీ వాటి మీద ఇలా ఎల్లో పెయింట్ వేసి మనకి కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక ఎడ్జ్ కట్ చేసేస్తున్నాను. రౌండెడ్ ఎడ్జ్ ఉంటుంది కదా, అది కట్ చేసేసి దాని తర్వాత అప్రాక్సిమేట్గా 1.5 ఇంచ్ లేదా 1/4 ఇంచ్కి నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే చిన్న స్కేల్ చేస్తున్నాను అనమాట. సో మనకి టీచర్ అంటే గుర్తొచ్చేది స్కేల్ కదా. సో ఆర్ ఎనీ స్టేషనరీ చేయొచ్చు. సో ఈజీగా చేసుకోగలిగే స్టేషనరీ నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అలా ఈజీగా చేసుకోగలిగే స్టేషనరీలో మనకి స్కేల్, పెన్సిల్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ మనము స్కేల్ చేసేసుకుంటున్నాము. సో చూసారు కదా, నేను ఇక్కడ కావాల్సిన లెంగ్త్లోకి, సైజులోకి ఇలాగ చిన్న స్కేల్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీ అండి. జస్ట్ ఐస్ క్రీమ్ స్టిక్స్ వాడి మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఎల్లో కలర్ ఉంది. ఒకవేళ మీ దగ్గర ఎల్లో కలర్ లేకపోతే మీరు మామూలు యాక్రిలిక్ పెయింట్స్తో ఎల్లో కలర్ చేసేసేయండి. సో కట్ చేసినప్పుడు ఇది వుడ్ పీస్ కదండి, కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. అందుకని చిన్న శాండ్ పేపర్ తీసుకొని నేను అన్ని సైడ్స్ ఇలాగ స్మూత్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఇంపార్టెంట్ మనకి ప్రోడక్ట్ ఫినిష్ అవ్వడానికి. సో దాని తర్వాత ఒక పర్మనెంట్ ఫైన్ టిప్ మార్కర్ తీసుకొని ఇలాగ మెజర్మెంట్ లైన్స్ అనేవి గీసేసుకుంటున్నాను అనమాట. ఇది మనం ఏం పర్టిక్యులర్గా ఉండక్కర్లేదు. సో నేను జస్ట్ ఫ్రీ హ్యాండ్తో ఇలాగా 4 స్మాల్ గీతలు, ఒక లాంగ్ గీత, అంటే మనకి ఇంచ్ స్కేల్ ఎలా ఉంటుందో అలాగా మిమిక్ చేయడం కోసం ఇలాగ నేను లైన్స్ గీసేసుకుంటున్నాను అనమాట. అంతేనండి, చాలా ఈజీగా స్కేల్ అయిపోయింది. సో స్టేషనరీ ఐటెంలో మనం ఒక స్కేల్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇలాగే మినియేచర్ పెన్సిల్స్ కూడా చేసుకుందాం అనమాట. సో ఇక్కడ నాకు కలర్డ్ టూత్ పిక్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఇందాక చెప్పినట్టు ఒకవేళ మీ దగ్గర కలర్డ్ టూత్ పిక్స్ లేవు అంటే ఇవి మీకు ఈజీగా క్రాఫ్ట్ స్టోర్స్లో, స్టేషనరీ షాప్స్లో దొరుకుతాయి. ఒకవేళ ఇలాంటివి లేకపోతే నార్మల్ టూత్ పిక్స్కి మీరు ఈ విధంగా కలర్ వేసేసుకొని నెక్స్ట్ ప్రొసీజర్ ఏదైతే చేస్తున్నానో అది అలాగే చేసేసుకోవచ్చు అనమాట. సో ఏది కూడా ఉన్న వస్తువులతో మనం మేనేజ్ చేసేసుకోవచ్చు. దానికోసంగా స్పెసిఫిక్గా మీరు కొత్త వస్తువులు ఏం కొనక్కర్లేదు. టూత్ పిక్స్ అనేవి అందరిళ్లలో దొరుకుతాయి కదా. ఒకవేళ టూత్ పిక్స్ లేకపోతే అగ్గిపుల్లలతో కూడా చేయొచ్చు అనమాట. సో అగ్గిపుల్లల్ని మీరు ఈ విధంగా కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని కావాల్సిన కలర్లో కలర్ చేసేసుకోండి. పెన్సిల్స్ ఈజీగా చేసేసుకోగలుగుతాం. సో ఇక్కడ చూడండి, నేను వేల్తోనే నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత నేను ఇలాగా బ్లేడ్ తీసుకొని, మామూలుగా మనం ఒకప్పుడు పెన్సిల్, ఇప్పుడంటే పిల్లలు షార్ప్నర్తో చేస్తున్నారు, మనం ఒకప్పుడు పెన్సిల్ని ఇలాగ బ్లేడ్తో చెక్కేసుకునే వాళ్ళం కదా. సో అలాగే పెన్సిల్ చెక్కినట్టు నేను ఒక టిప్ని కొంచెం షార్ప్గా వచ్చేలాగా చెక్కుకుంటున్నాను అనమాట. అంతే, చాలా చాలా ఈజీ ప్రొసీజర్ అనమాట. పెన్సిల్స్ ఇలా చేసుకున్న పెన్సిల్సే మీరు చిన్న పెన్ స్టాండ్ లాగా చేసుకోవచ్చు మినియేచర్స్లో, లేదా వేరే వేటిల్లో కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం టీచర్ థీమ్లో మినియేచర్ మగ్ చేస్తున్నాం కాబట్టి సో నేను దానికోసమని ఇలాగ పెన్సిల్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగ పెన్సిల్ చెక్కేసుకున్న తర్వాత మనకి పెన్సిల్ లాగా బాగా కనిపించడం కోసం ఈ టిప్ని మనం ఏం చేయాలి అంటే జస్ట్ ఒక మార్కర్ కానీ, స్కెచ్ పెన్ కానీ, ఫైన్ టిప్ ఉన్న దాంతో ఇలా జస్ట్ టిప్ కలర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, మీకు చూస్తే అర్థమైపోతుంది, అచ్చం కలర్ పెన్సిల్ లాగా కనిపిస్తుంది అనమాట. దీనికి కావాల్సింది జస్ట్ మ్యాచ్ స్టిక్స్ కానీ, టూత్ పిక్స్ కానీ కలర్ చేసేసుకొని దాని తర్వాత ఇలా చెక్కేసుకొని టిప్, నేనేం చేస్తున్నానంటే ఏ టిప్ అయితే మ్యాచ్ స్టిక్ అయితే ఏ కలర్లో ఉందో అదే కలర్ టిప్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మనకి కలర్ పెన్సిల్స్ అనేవి రెడీ అయిపోయాయి అనమాట. సో దీంట్లో మీరు
చాలా క్రియేటివిటీ వాడచ్చు. మీరు కావాలంటే మీరు కలరింగ్లో కానీ లేకపోతే డిజైన్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి పెన్సిల్స్ అండ్ రూలర్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ మగ్ మీద క్లే వర్క్ అనేది చేసేసుకుందాము. సో నేను చెప్పినట్టు ఇక్కడ నేను పాలిమర్ క్లే వాడుతున్నాను. నేను పాలిమర్ క్లే ఎందుకు వాడతాను అంటే వర్కింగ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఫినిష్ ప్రోడక్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు పాలిమర్ క్లే అవైలబుల్గా లేకపోతే మీరు షిల్ప్కార్ కానీ లేకపోతే ఏ విధమైన ఎయిర్ డ్రై క్లే కానీ ఇదే ప్రాసెస్ వాడి లాస్ట్లో కలరింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రాసెస్ మాత్రం ఇదే. సో ఫస్ట్ నేను ఇక్కడ బ్లాక్ పాలిమర్ క్లే సాఫ్ట్గా నీట్ చేసేసుకుంటున్నాను అనమాట. పాలిమర్ క్లే ఇనీషియల్గా తీసుకున్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. సో దాన్ని నీట్ చేయడానికి మనకి చాలా టైం పడుతుందన్నమాట. మామూలుగా పాలిమర్ క్లే ఆర్టిస్ట్ మనకి క్లే మిషన్ అనేది దొరుకుతుందన్నమాట. సో అది వాడతారు. సో నా దగ్గర అది లేదు. సో అందుకని నేను చేత్తోనే నీట్ చేసి ఈ విధంగా ఒక యాక్రిలిక్ రోలర్తో నేను ఇలాగా ఈవెన్గా ఫ్లాట్గా చేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను కటింగ్ మ్యాట్ మీద చేసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవడానికి నాకు కింద మెజర్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు ఉరామరిగ్గా చేసుకోగలగాలంటే మీరు నార్మల్ ప్లెయిన్ సర్ఫేస్ మీద కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇది అలవాటు నాకు. సో అందుకని కటింగ్ మ్యాట్ మీద చేస్తున్నాను. మరీ సన్నగా కాకుండా కొంచెం థిన్ లేయర్గా నేను రోలర్తో స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత రోల్ చేసుకున్న తర్వాత నాకు కావాల్సిన సైజులో ఈ విధంగా ఒక రెక్టాంగిల్ పీస్ కట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము బ్లాక్ బోర్డ్ లాంటిది చేస్తున్నాం కదా. సో దానికోసం నేను కావాల్సిన రెక్టాంగిల్ పీస్ చేసుకుంటున్నాను. దీనికి ఏమి పర్టిక్యులర్ మెజర్మెంట్స్ ఏం లేవండి. మీ మగ్ సైజ్ ప్రకారంగా మీకు ఎంత పెద్ద బ్లాక్ బోర్డ్ కావాలో అంత సైజు మీరు కట్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా. సో దీనివల్ల నాకు కటింగ్ బోర్డ్ వాడడం వల్ల నాకు ఇది అడ్వాంటేజ్. సో నా లైన్స్ ఎప్పుడు స్ట్రైట్గా ఉంటాయి, ఈజీగా కూడా ఉంటుందన్నమాట నాకు మెజరింగ్ అది. సో ఇప్పుడు ఇలాగ మనం రెక్టాంగిల్ కట్ చేసేసుకున్నాం కదా, దీన్ని నేను మగ్ మీద పెట్టేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఏ విధమైన గమ్ వాడట్లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది ఎందుకు అనేది నేను మీకు లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ పాలిమర్ క్లేని ఇలాగే ఆ మగ్ మీద పెట్టేస్తున్నాను అనమాట. సో లైట్ హ్యాండ్స్తో, మరీ ఎక్కువ ప్రెస్ చేసేసేయకుండా లైట్ హ్యాండ్స్తో ఆ మగ్ కర్వేచర్ ఎలా అయితే ఉందో దానికి అనుకూలంగా స్టిక్ అయ్యేలాగా ఈ బ్లాక్ బోర్డ్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో దాన్ని స్టిక్ చేసేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు బోర్డ్ రెడీ అయిపోయింది కదా. బోర్డ్ చుట్టూ మనకి ఒక వుడెన్ ఫ్రేమ్ లాంటిది ఉంటుంది కదా, అది రెడీ చేసుకుందాము. సో దానికి ఏం చేస్తున్నానంటే బ్రౌన్ క్లే తీసుకున్నాను. అదేవిధంగా ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో కొంచెం తక్కువగా వైట్ క్లే తీసుకున్నాను అనమాట. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేయడం అంటే నేను కంప్లీట్గా మిక్స్ చేయట్లేదండి. కంప్లీట్గా మిక్స్ చేస్తే మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తుందన్నమాట. కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇలా కొంతసేపు నీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ట్విస్ట్ చేసి మళ్ళీ ఇలాగా చేతుల మధ్యలో స్ప్రెడ్ చేసి నీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూసారు కదా, ఒకలాంటి టెక్స్చర్ వస్తుందన్నమాట. సో ఇది మనకి మామూలుగా డెకలామ్ షీట్స్, వుడ్ షీట్స్ మీద ఇలాంటి టెక్స్చర్ ఉంటుంది కదా. సో అది అలా కనిపించడం కోసం నేను జస్ట్ బ్రౌన్ అండ్ వైట్ క్లే మిక్స్ చేశాను. సో ఇక్కడ దీన్ని ఒక సన్న స్ట్రిప్ లాగా నేను ఇలాగా రోలర్తో ఇలాగా నీట్గా నొక్కేసుకుంటున్నాను అనమాట. నొక్కున్న తర్వాత నేను ఏం చేస్తానంటే దాన్ని సన్న స్ట్రిప్స్లోకి కట్ చేశాను. ఇది ఎందుకు అంటే మనకి బార్డర్ కావాలి కదా. సో ఆ బార్డర్ని నేను ఇలాగా ఫ్లాట్ స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను అనమాట. వెయిట్కి మెజర్మెంట్స్ లేదండి. సో పాలిమర్ క్లే వాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే మీరు ఎయిర్ డ్రై క్లే అయితే మీకు ఇంత టైం ఉండదండి. మీరు ఇంత క్లే ఒకేసారి మీరు ఇంత వర్క్ చేయలేరు. కొంచెం కొంచెం క్లేతో వాడుకుంటూ ఉండాలి. మిగిలిన క్లేని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటూ ఉండాలి. సో అందుకని నాకు పాలిమర్ క్లే అలవాటు, ప్లస్ నాకు ఓవెన్ అందుబాటులో ఉంది కాబట్టి నేను ఈ విధంగా పాలిమర్ క్లే వాడుతున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఒక స్ట్రైట్ ఎడ్జ్ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్ట్రైట్ ఎడ్జ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇంకా సన్న స్ట్రిప్ కింద కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలాగా 2 లాంగ్ స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు మనం ఏదైతే బ్లాక్ బోర్డ్ తయారు చేసుకున్నానో ఆ బ్లాక్ బోర్డ్ మీద
మీరు కావాలంటే మగ్ మీద కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు మరీ సైజ్ పెద్దదైపోతుందని అనిపించింది. అందుకని ఆ బ్లాక్ క్లే మీదనే ఈ స్ట్రిప్ ఏదైతే మనం వుడ్ స్ట్రిప్ లాంటిది కట్ చేసుకున్నామో అది పెట్టుకుంటున్నాను. ఎక్సెస్ ఏదైతే ఉందో మనము ఈ బ్లేడ్తో కట్ చేసుకుంటున్నాను. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా వీడియోలో కూడా నేను మీకు చెప్పాను, ఈ బ్లేడ్ ఏం లేదండి, మనకి మామూలుగా నైఫ్స్ వస్తాయి కదా, పేపర్ నైఫ్స్, ఆ పేపర్ నైఫ్స్కి రీఫిల్ బ్లేడ్స్ దొరుకుతాయి అన్నమాట. సో నేను అలాంటి రీఫిల్ బ్లేడ్ ఒకటి తీసి పాలిమర్ క్లేకి వాడుకుంటాను. అంతేకాని ఇదేం స్పెషల్ టూల్ ఏం కాదు. మీరు కావాలి అంటే మెటల్ స్కేల్తో కూడా ఇలాగే చేసుకోవచ్చు, జస్ట్ కొంచెం షార్ప్ ఎడ్జ్ ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు మొత్తం ఆ బోర్డ్ బ్లాక్ క్లే చుట్టూరుతా బార్డర్ లాగా పెట్టేసుకుంటున్నాను ఈ బ్రౌన్ క్లేది. చూసారు కదా, మనకి పెట్టిన వెంటనే మనకి ఒక బ్లాక్ బోర్డ్ లుక్ వచ్చేసింది. సో నేను చేసింది ఏం లేదండి, జస్ట్ కొంచెం వైట్ క్లే అండ్ బ్రౌన్ క్లే లైట్గా మిక్స్ చేసుకుంటే మనకు ఆ స్ట్రైప్స్ లాంటి ఎఫెక్ట్ వచ్చేసింది. దాన్ని నేను సన్న స్ట్రిప్స్లోకి కట్ చేసుకొని ఈ విధంగా ఆ బ్లాక్ క్లే మీద అతికించేసుకుంటున్నాను అనమాట, అన్ని 4 సైడ్స్. టీచర్స్ డే వస్తోందని నేను ఆ థీమ్లో ఈ క్లే మగ్ అనేది చూపిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే నెక్స్ట్ ఏ రకమైన మగ్స్ చేయమంటారో మీరు సజెషన్స్ ఇవ్వండి కమెంట్స్లో. తప్పకుండా నేను ఆ థీమ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, నేను ఈ విధంగా బార్డర్ మొత్తం పెట్టేసుకున్నాను అనమాట బ్రౌన్ క్లేతో. ఇప్పుడు బార్డర్ అంతా స్టిక్ అయిపోయింది కదా. సో ఇందాక చెప్పినట్టు నేను ఎక్కడ ఏ విధమైన గ్లూ అయితే ఇప్పటిదాకా వాడట్లేదు అనమాట. సో ఈ బార్డర్ రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే చిన్న చాక్ పీసెస్ లాంటివి చేస్తున్నాను. దానికి వైట్ క్లే తీసుకొని జస్ట్ ఇలాగా సన్నగా చిన్న రోల్ లాగా చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే నేను ఏవి స్టిక్ చేయట్లేదన్నమాట. నేను అన్ని స్టిక్కింగ్ అంతా బేకింగ్ తర్వాత స్టిక్ చేస్తానన్నమాట. సో అందుకని ఇవి జస్ట్ అలాగా పెడుతున్నాను. సో పాలిమర్ క్లే మీద పాలిమర్ క్లే పెడుతున్నాను కాబట్టి అవి స్లైట్గా అతుక్కున్నట్టు ఉంటాయి, పడిపోవు. సో అలాగే మీరు బేక్ చేసేసుకోవచ్చు. మీరు బేకింగ్ అయిపోయాక ఖచ్చితంగా ప్రతి స్మాల్ ఎలిమెంట్ని మీరు మళ్ళీ స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలాంటి ఒక పర్పుల్ కలర్ క్లేని సన్న షీట్ లాగా ఇలాగా మళ్ళీ యాక్రిలిక్ రోలర్తో చేసేసుకొని దాని మీద ఒక వైట్ రెక్టాంగిల్ పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది ఈ వైలెట్ కలర్ది వచ్చేసి బుక్ కవర్ అనమాట మనకి. సో దాన్ని ఇలాగా నేను కార్నర్స్ ఇలా కొంచెం గీతలు పెట్టుకుంటున్నాను మనకి పేజెస్ లాగా కనిపించడం కోసం. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, జస్ట్ ఇలాగ బ్లేడ్తో సన్న గీతల్లాగా పెట్టుకుంటున్నాను. సో మీరు దగ్గర నుంచి చూసినట్లయితే మీకు ఇలాగ పేజెస్ లాగా కనిపిస్తుంది చూడడానికి. సో వైలెట్ క్లే తీసుకొని సన్న స్ట్రిప్ దాని మీద కొంచెం థిక్ వైట్ క్లే రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. సో ఇది మనకి బుక్ అనేది రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని ఇక్కడ దీని మీద పెట్టి చూస్తున్నాను, కొంచెం పెద్దగా అనిపించింది నాకు. అందుకని నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం చిన్న సైజులోకి కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఏవి పర్టిక్యులర్ ఇదే మెజర్మెంట్ అని కాదండి, మీకు కళ్ళకి ఎలా ఇంపుగా అనిపిస్తే మీరు అలా చేయొచ్చు. నేను ఇక్కడ ఓపెన్ బుక్ పెడుతున్నాను, మీరు కావాలంటే ఇదే విధంగా క్లోజ్డ్ బుక్ కూడా పెట్టచ్చు. సో క్రియేటివిటీ అనేది మీ చేతుల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఈ కార్నర్లో నేను ఇలాగ బుక్ పెట్టేస్తున్నాను అనమాట. స్లైట్గా సెంటర్లో కొంచెం బెండ్ చేస్తున్నాను. ఆ బెండ్ చేయడం వల్ల మనకి ఇలాగ బుక్ కొంచెం సగం తెరుచుకున్న లుక్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ నేను కార్నర్స్ ఈ బ్లేడ్తో ఇలాగ గీతల్లాగా పెడుతున్నాను. సో సైడ్ నుంచి చూసినప్పుడు మనకి పేజెస్ లాగా కనిపించడానికి ఈ విధంగా గీతలు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను కదా, మోల్డ్స్ అనేవి దొరుకుతాయి మనకి, సిలికాన్ మోల్డ్స్. ఇవి మీకు అమెజాన్లో ఉంటాయి, లేదా మీరు క్రాఫ్ట్ షాప్స్లో కూడా దొరుకుతాయి, లేదా మీరు బేకింగ్ సప్లైస్ అమ్మే షాప్స్లో కూడా ఇలాంటి సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి. ఎందుకంటే బేకింగ్ చేసేవాళ్ళు ఫాండెంట్, గమ్ పేస్ట్ ఇవి వాడడం కోసం ఇలాంటి మోల్డ్స్ వాడతారు. సో అలాంటి ఒక చిన్న ఫ్లవర్ మోల్డ్ తీసుకొని నేను ఈ విధంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది చేసుకుంటున్నాను. ఇది జస్ట్ డెకరేషన్ కోసం. సో మీరు ఎలా కావాలంటే మీరు అలాగా ఈ మగ్గుని రెడీ చేసుకోవచ్చు. సో నేను ఈజీగా ఉంటుంది ప్లస్ కలర్ఫుల్గా ఉంటుందని ఇలాగా ఒక కార్నర్లో నేను ఇలాగా ఫ్లవర్స్ పెడుతున్నాను అనమాట. సో మీరు కావాలంటే ఫ్లవర్స్ చేత్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ మోల్డ్ వాడుతున్నాను. సో కార్నర్లో ఒక పెద్ద ఫ్లవర్, దానికి అటువైపు ఇటువైపు చిన్న ఫ్లవర్స్ పెట్టాను అనమాట.
మోల్డ్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇలాగా తొందరగా అయిపోతుంది, ప్లస్ ఒకే షేప్లో మల్టిపుల్ చేయాలంటే అవి చాలా యూనిఫామ్గా వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ చిన్న మోల్డ్ జస్ట్ కొంచెం క్లే దాంట్లో లోపల ప్రెస్ చేసి తీసేసేసరికి మనకి ఎంత ఈజీగా ఒకే రకమైన ఫ్లవర్స్ రెడీ అయిపోతాయి. చేత్తో కూడా చేసుకోవచ్చు, కానీ చేత్తో చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా ఒకే సైజులో ఒకే షేప్లో రాకపోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇంకో స్మాల్ ఫ్లవర్ పెట్టేసుకొని ఈ సైడ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను ఆ ఫ్లవర్ మోల్డ్లో నుంచి తీసిన తర్వాతే కొంచెం వాటికి ఇలాగ డైమెన్షన్ లాగా ఒక సైడ్ రెక్క ఇలాగ బెండ్ చేసి అలాగ పెడుతున్నాను. సో ఇవి నీట్గా మనకి స్టిక్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు మనం బోర్డ్ చేసేసుకున్నాము, బోర్డు చుట్టూ మనం ఒక వుడెన్ ఫ్రేమ్, చాక్ పీసెస్ చేసుకున్నాము, ఓపెన్ బుక్ చేసేసాము, అదేవిధంగా ఫ్లవర్స్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు నేను దీన్ని ఒక ప్రీ హీటెడ్ ఓవెన్లో క్లేకి ఏ మెజర్మెంట్స్ ఉన్నాయో దాని ప్రకారంగా బేక్ చేసుకున్నాను. సో చూసారు కదా, నా మగ్ ఇక్కడ బేక్ అయిపోయి రెడీ అయిపోయింది. మీకు ఇందాక నుంచి నేను చెప్పినట్టు నేను ఇవి ఎక్కడ స్టిక్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక సన్న స్కేల్ కానీ బ్లేడ్ సహాయంతో కానీ ఇలా జస్ట్ మధ్యలో పెడితే మనం చేసుకున్న ప్రాజెక్ట్ మొత్తం ఇలాగ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకు మనం మగ్ మీద పెట్టుకుని బేక్ చేసుకున్నాము అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ ఇది సిరామిక్ మగ్, సో అది బేకింగ్ చేయొచ్చు దాంతో. రెండోది ఏంటి అంటే, మనం మగ్ మీద కనుక చేస్తే చూసారు కదా, ఈ బోర్డు మగ్ కర్వేచర్లో మనకి రెడీ అయిందనమాట. అదే మీరు సపరేట్గా ఎలిమెంట్స్ చేసుకొని మగ్ మీద స్టిక్ చేసుకుంటే మీకు ఆ కర్వేచర్ అనేది రాదు, అది మగ్ మీద ఇలాగా ఫిక్స్ అవ్వదన్నమాట. సో ఇక్కడ నేను ఫెవిబాండ్ వాడి ఈ క్లే మీద పెట్టేసి పక్కన పెడుతున్నాను అనమాట. మీకు కావాలి అంటే ఇలాగ ఒక స్టిక్తో కానీ టూత్పిక్తో కానీ కొంచెం స్ప్రెడ్ చేయండి. అదేవిధంగా మగ్గును కూడా నీట్గా ఆల్కహాల్ వైప్తో క్లీన్గా వైప్ చేసేసుకొని ఏ డస్ట్ లేకుండా అదే ఫెవిబాండ్ని నేను ఈ మగ్గు మీద కూడా స్టిక్ చేస్తున్నాను అనమాట. సో రెండు సైడ్స్ ఫెవిబాండ్ అప్లై చేసేసి కొంచెం ఒక 5 minutes అయ్యాక నేను ఈ విధంగా మగ్ మీద ఈ క్లే ఏదైతే మనం మినియేచర్స్ చేసుకున్నామో దాన్ని దీని మీదకి పెట్టి జాగ్రత్తగా ప్రెస్ చేసేస్తున్నాను అనమాట. సో ఇది అతికించే కరెక్ట్ పద్ధతి. సో మీరు ఎంత డైరెక్ట్గా ముందు అతికించినా కూడా బేకింగ్ తర్వాత మళ్ళీ తీసి అతికించాలి. ఇప్పుడు మనం ఫస్ట్లో చేసుకున్నాం కదా చిన్న చిన్న మినియేచర్స్, స్కేల్, పెన్సిల్, అవి ఇప్పుడు వీటిపైన అతికించేస్తున్నాను. ఇవి ఓవెన్లో పెట్టేటప్పుడు ఇవి ఆల్రెడీ స్టిక్ చేయలేదు. సో దీనికి నేను ఈ విధమైన ఫెవిక్విక్ గ్లూ వాడుతున్నాను. సో మీరు ఫెవికాల్ వాడచ్చు, నార్మల్ క్రాఫ్ట్ గ్లూ కూడా వాడచ్చు, వాటితో కూడా ఇది స్టిక్ అయిపోతుంది. కానీ క్విక్గా అయిపోతుందని చెప్పి నేను ఈ ఫెవిక్విక్ లాంటి గ్లూ వాడుతున్నాను అనమాట. సో ఏ పర్మనెంట్ గ్లూ అయినా కూడా పర్వాలేదు. సో దీంతో మన క్లే మినియేచర్ మగ్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం బ్లాక్ బోర్డ్ రెడీ చేసుకున్నాం కదా, దానికోసం నేను ఈ విధమైన వైట్ యాక్రిలిక్ మార్కర్, ఈ బ్రష్ట్రో కంపెనీది, మీరు ఏ వైట్ యాక్రిలిక్ మార్కర్ అన్నా తీసుకోవచ్చు, లేదా మీరు ఒకవేళ బాగా రాయగలుగుతారు అంటే ఫైన్ టిప్ బ్రష్ కూడా తీసుకొని వైట్ పెయింట్తో మీరు ఈ విధంగా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ చిన్న కోట్ లాంటిది రాస్తున్నాను అనమాట టీచర్స్ డేకి. మీరు కావాలంటే టీచర్ పేరు రాయొచ్చు, ఏదన్నా రాయొచ్చు. సో ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. మిస్టేక్ అంటే మిస్టేక్ కాదు, నేను ఫస్ట్ పెన్సిల్ స్టిక్ చేసేసాను అనమాట. సో స్టిక్ చేసేసేయడం వల్ల నాకు ఏమైందంటే ఈ ఫుల్ వర్డ్ ఇక్కడ పట్టలేదు. సో నేను అది లాస్ట్లో ఫిల్ చేద్దాం, ప్లస్ నా మార్కర్ కొంచెం లావుగా ఉండడం వల్ల నాకు అక్కడ రాయడం కొంచెం ఇబ్బంది అయింది. సో ఒకవేళ మీరు చేస్తూ ఉన్నారంటే సో ఫస్ట్ మీరు కొటేషన్ రాసుకుని దాని తర్వాత పెన్సిల్స్ అనేవి అతికించుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఈ కోట్ అనేది నేను రాసేసుకున్నాను. టీచ్, లవ్, ఇన్స్పైర్ అన్న కోట్ నేను చూస్ చేసుకున్నాను. మీరు కావాలంటే వేరే ఏ కోట్ అన్నా రాయొచ్చు, లేదా టీచర్ పేరు కూడా మీరు రాసుకోవచ్చు, లేదా ఇదే కాంబినేషన్లో మీరు వేరే మగ్స్ కూడా చేసుకోవచ్చు. సో టీచర్స్ డే వస్తుంది కాబట్టి నేను ఈ థీమ్ చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బుక్ చేసుకున్నాం కదా, ఆ బుక్ మీద కూడా ఇలాగ బ్లాక్ మార్కర్తో జస్ట్ ఇలాగా లైన్స్ లాగా గీసుకుంటున్నాను, ఏదో మనకి స్క్రిప్ట్ ఉన్నట్టు ఉంటుందని చెప్పి. సో ఇది అండి ఇవాల్టి మగ్ మనము చేసుకుంది. టీచింగ్ అనేది చాలా మంచి నోబుల్ ప్రొఫెషన్ అండి. సో అలాంటి టీచర్స్కి ఇలాంటి మంచి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. సో మీరు కావాలంటే దీనిపైన మీరు వార్నిష్ వేసుకోవచ్చు, లేదా క్లే గ్లాస్ అని దొరుకుతుంది. సో ఇది ఇవాల్టి మన వీడియో.
క్లోజప్ వీడియోస్ ఇక్కడ చూపిస్తున్నాను. ఎంత అందంగా తయారైంది కదా, చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాపింగ్ బై. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. హ్యాపీ క్రాఫ్టింగ్. బాయ్.